హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జస్వి కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను కేజీ టమాటాలతో టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు. చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకోవాలి. అందులో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 9 లేదా 10 పచ్చిమిర్చి మధ్యకి కట్ చేసుకొని వేసుకోవాలి. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 కేజీ టమాటాలను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1½ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక బాగా కలుపుకొని మూత పెట్టి సిమ్లో మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కొంచెం దగ్గర పడేంత వరకు మూత తీసి కలుపుతూ ఉండాలండి. టమాటో సాఫ్ట్ అయిపోయింది. కొంచెం వాటరీగా ఉంది కదా, అది కొంచెం ఇంకేంత వరకు సిమ్లో వేయించుకుందాం. ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకోవాలండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ టమాటో పేస్ట్ని వేసేసుకోవాలి. టమాటో అండ్ పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 వెల్లుల్లిని వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న కొంచెం చింతపండుని రసం తీసుకొని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు. సీడ్లెస్ అయితే నార్మల్గా నానబెట్టుకొని వేసుకుంటే సరిపోతుందండి. తర్వాత మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడికి పోపు వేసుకుందాం. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్లు. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు పోపులు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర. శనగపప్పు కొంచెం ఎక్కువగా వేసుకుంటే మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుందండి టేస్ట్. పోపు లైట్గా వేగిన వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్గా వేగిన తర్వాత 3 ఎండుమిర్చి అలాగే 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అవ్వనివ్వాలండి, మాడకుండా చూసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చడిలోకి తాలింపు వేసుకొని బాగా కలుపుకోవడమే. అంతేనండి, రెడీ అయిపోయింది టమాటో పచ్చడి. 2 రోజులు పూర్తిగా పాడవకుండా ఉంటుందండి బయట. అంతేనండి, రెడీ అయిపోయింది టమాటో పచ్చడి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా ఏమీ అవసరం లేదు, పచ్చడి ఒకటి ఉంటే సరిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.